ఏంటివి ఏపీ లిక్కర్ కేసు వ్యవహారం వైసీపీని గుక్క తిప్పుకొనివ్వట్లేదు. నిన్నటిదాకా ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు దాని నుంచి హఠాత్తుగా షిఫ్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్నైతే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి ఎరవయ్యారు. 11 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం, శాసనమండలి కూడా ఖాళీ చేయించడం, ఈరోజు అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్లో ఉన్న తమ పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా లోక్సభ సభ్యులందరి చేత కూడా రాజీనామా చేయించేసి బీజేపీ దగ్గర కొత్తగా ఒక ప్రతిపాదన పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ 4 స్థానాల్లో గనక ఒక 3 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. బీజేపీకి ఆ వెసులుబాటు, నాట్ అవకాశం, వెసులుబాటు కల్పించాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ని ఎదుర్కోవటానికి ధీటైన ఆయుధం రాజీనామాలే అనే ఒక ఆలోచనకి వైసీపీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 11 మంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది ఎమ్మెల్యేలు బహుశా వర్షాకాల సమావేశాలకి ముందుగానే తమ రాజీనామా సమర్పించే అవకాశాలు ఉన్నాయని ఒక వాదన అయితే ఢిల్లీ పొలిటికల్ కార్డార్స్లో రౌండ్స్ కొడుతోంది. అలాగే లోక్సభ సభ్యుల చేత కూడా రాజీనామా చేయించడం, అవసరమైతే రాజ్యసభ సభ్యులు కూడా, అంటే మొత్తంగా ఖాళీ చేయాలి. అటు పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న చోట, ఇటు అసెంబ్లీ, శాసన మండలి చేయటం ద్వారా ఒక కొత్త సవాల్ కూటమి సర్కార్కి విసరాలని చూస్తుంది. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా, లేకపోతే కూటమిలో మరి ప్రిన్సిపల్ పార్ట్నర్గా ఉన్నట్టు భావిస్తున్న జనసేన పోటీ చేస్తుందా, ఏ అవకాశం ఎవరికి దక్కుతుంది? ఎందుకంటే బీజేపీ ఈ అవకాశాన్ని ఒకవేళ రాజీనామాలంటూ నిజమే అయితే కనుక, వైసీపీ ఆ నిర్ణయం తీసుకుంటే కనుక, బీజేపీ దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని 21 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తన పట్టును నిరూపించుకోవడం కోసం 3 పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో బీజేపీ ఏంటంటే నెమ్మదిగా తన ప్రావెస్నెస్ని పెంచుకుంటూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తన ఎలాగూ ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ సంఘంలో పుట్టి పెరిగిన వాళ్ళని అధ్యక్షులుగా పెట్టుకుంటూ నియమిస్తూ వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఎత్తుగడతోటి బీజేపీ ఎంట్రీ ఇస్తోంది ఆంధ్రప్రదేశ్లోకి. అంటే కొత్త రీఎంట్రీ అనొచ్చు. ఒకవేళ వైసీపీ ఈ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్టే అయితే కనుక, ఆ నిర్ణయానికి వచ్చేసినట్టు కన్ఫర్మ్ అయితే కనుక, బీజేపీ రాజకీయం కొత్త తరహాలో ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ఎలాగూ రాజీనామా చేసిన వాళ్ళు వైసీపీ తరఫున నుంచున్న గెలిచే అవకాశాలు దాదాపు మురుగ్యం అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తమ చేతుల్లో ప్రస్తుతం ఎలాగూ లేదు. కాబట్టి వాళ్ళు వైసీపీ ఒకవేళ అలాంటి డిఫెన్స్లోంచి అఫెన్స్ వెతుక్కునే ప్రయత్నం చేస్తే బీజేపీకి ఇంతకన్నా పెద్ద అవకాశం దొరకదు. బీజేపీ మరి కూటమి స్ఫూర్తికి అనుగుణంగా టీడీపీకి వదిలేస్తుందా, జనసేనకి వదిలేస్తుందా, లేకపోతే 3 స్థానాలు 3 పోటీ చేస్తారనేది పక్కన పెడితే, బీజేపీ అయితే బలంగా కోరుకుంటుంది తన ప్రజెన్స్ని, తన ప్రావెస్నెస్ని అటు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కోరుకుంటుంది. ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతోంది వైసీపీ అంటే, నిన్న చూసిన రిమాండ్ రిపోర్ట్లో అయితే దాదాపు 70 పాయింట్స్లో కూడా మనం గమనించవచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు సిట్ ఆఫీసర్స్ మిథున్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్. అండ్ మిథున్ రెడ్డి గారికి చెందిన ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో దాదాపు 47.474 crores లయబిలిటీస్ ఉన్నట్టు ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనటం, అదే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ డైవర్ట్ అవ్వటం ఈ డిస్టిలరీస్ నుంచి. అండ్ ఎక్కడికక్కడ మనీ ట్రయల్ చేసినప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చిన వాస్తవాలు దాదాపు 60 కోట్లకు సంబంధించిన సీజర్స్ మొత్తం ఐడెంటిఫై చేయడంతో పాటు, అయితే 3,500 కోట్లు అని చెప్పి దాంట్లో లేశమాత్రపు సీజర్ ఏంటనే ప్రస్తావన ఆ సందర్భాన్ని వైసీపీ లేవనెత్తుతున్నప్పటికీ కూడా సిట్ చాలా పక్కాగా వెళ్తోంది. ప్రతి ఒక్క ఆధారాన్ని బేస్ చేసుకొని దాన్ని మరింత కూలంకషంగా చర్చించి రేపు మాపు కొత్త ఛార్జ్షీట్లు, అడిషనల్ ఛార్జ్షీట్స్ ఫైల్ అవుతాయి. ఇది అంతిమం కాదు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నది కూడా సిట్ ఏం చెప్పింది అంటే, ఇప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఎలాగూ జ్యుడిషియల్ రిమాండ్కి ఆయన వెళ్తున్నారు, వచ్చిన తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్కి మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి కూడా వారు ఏసీబీ కోర్టు జడ్జికి విన్నవించుకున్నారు. సో ఆగస్టు 1 వరకు ఆయన రిమాండ్లో ఉంటారు. రిమాండ్లో ఉన్న తర్వాత ఆయన వెలుపలికి వచ్చిన తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్ తక్షణం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ లోపల బెయిల్ పిటిషన్స్ మూవ్ చేయడం, బట్ అంత సమర్థవంతమైన వాదనలు అయితే వైసీపీ ఏమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనీ ట్రయల్ సందర్భంగా మరి సిట్ కానీ ఏపీ ప్రభుత్వం కానీ లేవనెత్తిన అంశాలకు సంబంధించిన అభ్యంతరాలని సవ్యంగా వీళ్ళు లేవనెత్తకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన లోపంగా వైసీపీ తరఫున వాదించిన వారు అవలంబించిన విధానంలో లోపాల కారణంగా బెయిల్ రాలేదు. అండ్ మెరిట్కి బదులుగా మెర్సీ కోసం వెళ్ళటం ఏంటనే వాదన చాలా బలంగా అనిపించింది. కేసులో మెరిట్ ఉందని వైసీపీ భావించి ఉన్నట్టయితే ఒకవేళ మిథున్ రెడ్డికి సంబంధించి ఆ మెరిట్ మీద పోవాలి. మెరిట్ మీద వెళ్లకుండా ఆయనకి ఫలానా బ్యారక్ ఇవ్వండి, లేకపోతే ఆయనకు అనారోగ్యం,
సో కొంచెం మందులు సవ్యంగా టైంకి వచ్చేలా ఏర్పాటు చేయండి, బాగా చూసుకోండి, ఇలాంటివి కాదు కదా. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు మెరిట్సే చూస్తుంది, ఆధారాలు చూస్తుంది, మెరిట్స్ చూస్తుంది. రెండూ లేనప్పుడు ఆటోమేటిక్గా రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెరిట్స్ ఎట్లా వస్తాయంటే వాళ్ళు వాదించాలి అని వైసీపీలోని సీనియర్ నాయకులు వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇందులో మనీ ట్రయల్ జరిగినట్టుగా గనక మరి సిట్ ఆరోపిస్తోంది. ఆరోపణలకు సంబంధించి కాగ్ ఫైండింగ్స్ ఏంటి, కాగ్ ఏమన్నా అభ్యంతరాలు చెప్పిందా, లిక్కర్ వ్యవహారంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2019 నుంచి 24 మధ్య చేసిన ఈ వ్యవహారంలో ఎక్కడైనా అవకతవకలు, మనీ లాండరింగ్ జరిగినట్టు కాగ్ ఫైండింగ్స్లో ఏమన్నా ఉందా? అలాగే ఈడీ ఏమన్నా ఈడీ ఇప్పుడు వీళ్ళు లేవనెత్తారు కాబట్టి ఈడీ దీంట్లో మరి అభ్యంతరాలు చెప్తుంది. మరి 5 ఏళ్ల పాటు జరిగిన దాంట్లో 5 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఈడీ కానీ లేకపోతే ఈ మనీ రూటింగ్కి సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి చోటు చేసుకున్న అనైతిక అండ్ ఇల్లీగల్ మ్యాటర్స్ కానీ ఎందుకని ఈడీ నోటీసులోకి వెళ్ళలేదు, ఎవరు ఎందుకు తీసుకెళ్ళలేదు, ఈడీ ఎందుకైనా విచారించలేదా, ఈడీని ఏమన్నా ఈ విషయానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైండింగ్స్ ఏమన్నా జత చేస్తున్నారా లేదా ఇప్పుడు మొదలెడతారా, ఈడీ విచారణ అనేది ఇప్పుడు మొదలవుతుందా, దానికి సంబంధించి ఈడీ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసిందా, ఈ అంశాలన్నీ కూడా రేపొద్దున కోర్టు అడిగే అవకాశం ఉంది. బహుశా దానికి తగ్గట్టు మరి సిట్ తరఫున అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు. నిన్నటి వరకు అయితే కనుక కేవలం అది ఇనీషియల్ ఫైండింగ్స్ మాత్రమే, ఇదే పూర్తిగా దీన్ని ఇదే ఫైనల్ ఫైండింగ్ అని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, లిక్కర్ కేసులో రేపో మాపో అదనపు ఛార్జ్షీట్లు, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఖచ్చితంగా జరిగి తీరుతుందనే వాదన అయితే బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి తగ్గ సరుకు, సరంజామా, సామాగ్రి అంతా కూడా సిట్ రెడీ చేసుకుంది. 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారు. అన్నప్రాసన నాడే అవకాయ ఎవరు తినరు కాబట్టి 1 by 1 రేపొద్దున రిమాండ్, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ముగిసే లోపల కొత్తగా ఛార్జ్షీట్లు, అడిషనల్ ఛార్జ్షీట్స్ మరి హైకోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది ఈ రిమాండ్ రిపోర్ట్కి అదనంగా. సో మా తదుపరి ఇన్వెస్టిగేషన్స్లో ఇలాంటి అంశాలన్నీ బయటపడ్డాయి. వాళ్ళ అనైతిక అవినీతి కార్యకలాపాలు, దారి మళ్లింపు, నిధుల దారి మళ్లింపు, మధ్యలో గోల్డ్ రూపంలో మార్చడం, బులియన్ మర్చెంట్స్, గోల్డ్ మర్చెంట్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వటం, అండ్ వివిధ దేశాలు తిరిగి షెల్ కంపెనీలకు చేరటం, ఆ షెల్ కంపెనీలకు చేరిన సొమ్మునే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ఖర్చుకు వినియోగించుకోవటం, వీటన్నిటికి సంబంధించి పెద్ద డ్రాఫ్ట్ రెడీ అవుతాం. ఛార్జ్షీటే 305 పేజీలు ఉంది, రిమాండ్ రిపోర్ట్ ఒక 50 పేజీలు ఉంది, ఇంకా అనుబంధంగా చాలా సబ్మిట్ చేశారు. ప్రతి ఒక్క సాక్షి నుంచి సేకరించిన దానికి సంబంధించిన ప్రతి రికార్డు సబ్మిట్ చేశారు. ఇంత పకడ్బందీగా సిట్ ఒక 5 నెలల వ్యవధిలో చేసిందంటే నిజంగానే అది హైలీ అప్రిషియబుల్. ఇప్పుడు కొత్త డిమాండ్ ఏంటి, జేడీ లక్ష్మణ్ గారు అనేది ఏంటంటే 2014-19 మధ్య కూడా మరి 6,500 కోట్ల రూపాయల సంబంధించిన స్కామ్ జరిగినట్టు ఆ రోజు ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. మరి దాని విచారణ సంగతి ఏంటి, అది కూడా తేల్చాలి. ఇది 3,500. తమాషా ఏంటంటే ఆ రోజు కంప్లైనెంట్ ఫిర్యాదుదారుడు ఈరోజు నిందితుడిగా ఉన్నారు. రెండూ తేల్చాలి. 10,000 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, దేశం మొత్తం మీద ఇదే అతిపెద్ద లిక్కర్ స్కామ్. ఆయన మాట్లాడింది కూడా దానికి సంబంధించి ఆయన మాట్లాడింది కూడా సరే, ఆయన మాట్లాడారు నిన్న. ఈ అంశాన్ని చేస్తూ సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా సిబిఐ చేత కానీ విచారణ జరిపించాలండి. ఎందుకంటే ఆ కేసులో నిందితులు బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇక్కడ కేసు పెట్టినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. అది రాజకీయ కక్ష సాధింప నిజమా అంటే రెండు విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన డిమాండ్ చేశారు. అండ్ రెండో అంశం, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తూ ఈ అంశం లోతుల్లోకి మేము వెళ్ళటం లేదు, విచారణ బాధ్యత పూర్తిగా హైకోర్టుదే అనే మాట చెప్పింది. పూర్తిగా ఒకవేళ రాజకీయ కక్ష సాధింపులు ఉంటే దానికి సంబంధించిన విచారణ కూడా చేసి తీరాలి, అది హైకోర్టు చూసుకుంటుంది అనే మాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా ఉంది. పరస్పరం చేసుకుంటారు. అండ్ వైసీపీ అయితే అసలు ఏమాత్రం పసలేని వాదన, సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాపాలు పెడితే అంబటి రాంబాబు గారు ఆర్తనాదాలు చేశారు. టెక్నికల్ పాయింట్స్ మీద వాళ్ళు ఎక్కడా నిలబడకపోవడం అనేది వైసీపీ డొల్లతనం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వేరాస్ టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ లీగల్ ప్రాసెస్కి వచ్చేప్పటికీ ఎంత బలమైన వాదనలు వినిపిస్తున్నాయి, ఎంత వాళ్ళు తీసుకొచ్చిన ఆధారాలకు సంబంధించిన జస్టిఫికేషను, డాక్యుమెంట్సు ఏ రకంగా కోర్టుకు సమర్పిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం గమనించాలి. సో వైసీపీ డెర్త్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ వైసీపీ వైపు నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.
అండ్ ఎనీహౌ మరి ఈ ఇంక్యుబేషన్ పీరియడ్, ఈ జ్యుడిషియల్ రిమాండ్కి 1వ తారీఖు వరకు ఆయనకి విధించారు కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ లోపల ఏమైనా వైసీపీ కోలుకొని సవ్యంగా ముందుకెళ్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం. ఇక రెండోది, ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకి మరి నిన్న ఉపరాష్ట్రపతి రాజీనామా చేయటం, కొంత టర్మాయిల్ ఉంటుంది. బస్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాయి. కూటమి పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి పార్టీల సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేయబోతున్నాయి దేశం మొత్తం మీద. సాక్షాత్తు వాళ్ళ ఎంపీఏ అరెస్ట్ అయ్యాడని చెప్పి సభలో గేలి చేయబోతున్నాయి. మరి ఈ క్రమంలో వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది కనుక మనం చూస్తే, లోక్సభ సభ్యుల చేత అంటే వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆరోపణ ఉంటుంది. ఏంటంటే మమ్మల్ని అనవసరంగా రాజకీయ కక్ష సాధింపులకు గురి చేసి ఈ ఆరోపణలు చేసి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడతారు. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టు చెప్తుంది, వైసీపీ కాదు చెప్పాల్సింది. సో కోర్టు అన్ని ఆధారాలు చూస్తుంది, మొత్తం రెండు వైపులా వాదనలు వింటుంది. పిటిషనర్ తరఫు వాదనలు కూడా వింటుంది, అక్యూజ్డ్ తరఫు వాదన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్టు వాదనలు అన్నీ వింటుంది. విని ఆధారాలు సవ్యంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన దాని మీద మిథున్ రెడ్డి హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఆయనకి సెక్షన్ 409 ప్రకారం జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అలాగే ఇదే కేసులో మరి బిగ్ బాస్ అని పిలువబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మొత్తం ఎంటైర్ స్కామ్కి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి 2 జీవిత ఖైదులు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది న్యాయ కోవిదల నుంచి వినవస్తున్న మాట. ఇదివరకటి మాదిరి జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళకి వదిలేసే ప్రొసీజర్ లేదు. అండ్ స్వాతంత్ర దినోత్సవాలకి, రిపబ్లిక్ దినోత్సవాలకి క్షమాభిక్షలు ప్రసాదించే అవకాశం కూడా ఉండదు. అంత పెద్ద హ్యూజ్ వాల్యూమ్ అది ఆఫ్ స్కామ్. 3,500 కోట్లు అంటే రూపాయి 2 రూపాయలు కాదు. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ఎలా దారి మళ్ళీ ఈ గోల్డ్ మర్చెంట్స్, బులియన్ మర్చెంట్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జేబుల్లోకి వెళ్ళి అట్నుంచి రకరకాల రూట్లు తీసుకొని దేశాలు దాటి, సముద్రాలు దాటి తిరిగి భారత్లోకి ఎలా ఎంటర్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఖర్చు కోసం ఆయన జేబులో ఎలా వచ్చి చేరిందనేది మొత్తం సిట్ అక్కడ ప్రజెంట్ చేయబోతోంది. సో ఇది ముచ్చెమటలు పట్టిస్తున్నప్పుడు దీన్ని ఒక పొలిటికల్ వెపన్గా మార్చుకోవడానికి వైసీపీ కూడా చూస్తోంది. సహజం, వాళ్ళు రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు రాజకీయమే చేస్తారు కాబట్టి దీన్ని తమకు అనువుగా మార్చుకోవడానికి అందరి చేత మూకుమ్మడి రాజీనామాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి చేత. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే ఆ ప్రకటన రావచ్చును. అయితే ఆ సందర్భాన్ని బీజేపీ తనకి అనువుగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, పరిమళనత్వానిని వైసీపీ చోటు కల్పించి రాజ్యసభకు పంపించింది. సో అదే సందర్భం రిపీట్ కావచ్చు. బీజేపీకి ఒక హిడెన్ ఫ్రెండ్గానే వైసీపీ వ్యవహరిస్తుందనే నింద, వాస్తవమో అభియోగమో విమర్శో మళ్ళీ తన మీదకి రావచ్చు. ఒకవేళ అదే జరిగితే 4 లోక్సభ స్థానాల నుంచి ఎంపీలు మరి రాజీనామా చేస్తే, ఒక ఎంపీ ఆల్రెడీ ఆయన మరి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మిగిలిన 3 కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే జరగబోయే పరిణామాలు ఏపీ రాజకీయాన్ని ఒక్కసారిగా ఒక మలుపు తిప్పుతాయి. తిప్పితే మరి టీడీపీ అడగచ్చు, ఎలాగూ వైసీపీ నుంచున్నా ఇప్పుడు మనకున్న పరిస్థితుల దృష్ట్యా, మనకున్న బలం దృష్ట్యా మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాబట్టి టీడీపీ అభ్యర్థులనే నుంచోబెడతాను. బీజేపీ సమ్మతిస్తుందా? ఎందుకంటే బీజేపీ వాంట్స్ టు ప్లే ఎవ్రీ కార్డ్. తన దగ్గర ఉన్న కార్డ్స్లో ప్రతి కార్డుని బీజేపీ ఆడాలనుకుంటుంది. సో ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. సౌత్లో బీజేపీ విస్తరించాలి. రేపు పొద్దున తమిళనాడులో జరగబోయే ఎన్నికల లోపల చూసారా, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒకవేళ రిజైన్ చేస్తే వైసీపీ ఖాళీ చేసిన స్థానంలో మేము గెలిచాం. సో ఇలాగే మేము తమిళనాడులో కూడా మా ప్రభ చూపించబోతున్నాం, మా ప్రావెస్నెస్ చూపించబోతున్నాం అని చెప్పుకోవడానికి బీజేపీకి కూడా కావాలి. అనివార్యంగా టీడీపీ, జనసేన సపోర్ట్ చేయాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి రావచ్చు. లేదు అవి కాకుంటే మరి జనసేన ప్రతిపాదించిన ఒక అభ్యర్థిని అయితే బీజేపీ ఖచ్చితంగా లోక్సభ కోసం నుంచోబెట్టి మిగిలిన 3 స్థానాలు తాను కంటెస్ట్ చేయొచ్చు. విధి లేని పరిస్థితుల్లో తెలుగుదేశం మరి బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవి వైసీపీ గెలిచిన స్థానాలు కాబట్టి అక్కడ ఎంతో కొంత వైసీపీ సానుభూతి పరులు ఉంటారు కాబట్టి ఆ గెలుపు వ్యవహారం ఏదో బీజేపీ, జనసేన నెత్తిన పారేసి తాము వెళ్ళి మామూలుగా ఓట్లేసి వస్తాం తమ కార్యకర్తలు అనే ఇంప్రెషన్ టీడీపీ కలిగించవచ్చు. ఇవన్నీ ఇఫ్ అండ్ బట్సే. రేపు పొద్దున వాళ్ళు నిజంగా రాజీనామా చేయాలి, లేదు రాజీనామా చేసి మేమే నుంచుంటాం, మేమే గెలుస్తామని వైసీపీ పంతం పట్టి ఒకవేళ నుంచుంటే గనక మరి బీజేపీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే కూటమి వైపు నుంచి బీజేపీ తన అభ్యర్థుల్ని నుంచోబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పుడేంటంటే బీజేపీ తోటి వైసీపీ ఫ్రెండ్లీ కాంటెస్ట్కి దిగాలి, అంటే ఆ స్థానాలు బీజేపీ గెలిచేట్టు.
లేదు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అభ్యర్థులే నుంచునే పని అయితే వైసీపీ గట్టి పోటీ ఇవ్వటానికే నిర్ణయించుకుంటుంది. ఏదైతేనే పార్లమెంటు సమావేశాల్లో లిక్కర్ అంశమే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా మారబోతోంది. మన అమరావతి కాదు, మన పోలవరం కాదు, మన అభివృద్ధి కాదు, ఇవేవి కాదు. లిక్కర్ అంశం మీదే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ఎంపీలు దునుమాడబోతున్నారు, వైసీపీని పేకాట ఆడబోతున్నారు పార్లమెంట్లో. ఖచ్చితంగా వైసీపీ దీన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కోలేనప్పుడు పారిపోయి రాజీనామా చేయాలి. సో రేపొద్దున వీళ్ళు రాజీనామా చేసినా సరే కూటమి ఎంపీలు అనేది ఏంటంటే, కూటమి పార్టీలు అనేది ఏంటంటే, మాకు భయపడి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయ్యారు, దొరికిపోయారు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరిగి ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా బలంగా మరి కూటమి ఎంపీలు జనంలోకి, ఏపీ ప్రజల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే, అసెంబ్లీ సమావేశాల లోపలే ఆయన అరెస్ట్ జరగచ్చు అంటున్నారు. ఆయన అరెస్ట్ అయితే నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారు? భారతి గారికి ఆ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ప్రతి ఉద్యమంలోనూ, ప్రతి విజయం వెనుక ఆయన, అలాగే ఆయన ఓటమి చెందినప్పుడు ఆయనకి వెన్నుదన్నుగాను నిలిచి నడిచారు కాబట్టి ఆవిడకి ఇవ్వాలి. ఉండి ఉంటే అవకాశం బహుశా పార్టీలో ఉండి ఉంటే వైఎస్ షర్మిలకి దక్కి ఉండేది, పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు దక్కి ఉండేవి. ఆమె వద్దనుకున్నారు, జాతీయ పార్టీని ఆశ్రయించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలుగా ఆవిడ ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి వైఎస్ భారతి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. దీని మీద కూడా వైఎస్సీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అండ్ అదే సందర్భంలో విధి విధానాల రూపకల్పనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆల్సో పార్టీ ఎలా నడవాలి, ఆ కార్యాచరణ, కసరత్తు, మొత్తం వ్యవహారాన్ని వైఎస్ భారతి గారికి ఆల్రెడీ ఆయన బ్రీఫ్ చేసినట్టు సమాచారం. ఏదైనా ఒక టఫ్ ప్రీ ఎలక్షన్ సినారియో అయితే చాలా ముందరే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఒక ఏడాది గడవక ముందే మళ్ళీ ఎన్నికల వాతావరణం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూడాల్సిన పరిస్థితి. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించలా. అంటే అనూహ్యంగా జరిగిన పరిణామాలు. లిక్కర్ స్కాము వైసీపీ మెడకి ఎంత బలంగా చుట్టుకొని ఊపిరాడకుండా చేసిందో, బట్ ఆ తాడుని నెమ్మదిగా విడదీసుకొని మరీ వైసీపీ బ్రీతింగ్ కోసం అని చెప్పేసి ఎలాంటి విన్యాసాలు చేస్తుందో అన్నీ ఇప్పుడు మనకి కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టాండ్ లేనప్పుడు ఆధారాలతో సహా వైసీపీ దొరికిపోయినట్టు మరి కూటమి పార్టీలు చెప్తున్నట్టు నిజమైతే, ఇవాళ రిమాండ్ రిపోర్టు, ఛార్జ్షీటుల్లో ఉన్న అంశాలన్నీ నిజమైతే, రేపొద్దున 3,000 కోట్లు, ఎందుకంటే 3,500 కోట్లు ఒక 62 కోట్లకు సంబంధించిన సీజర్స్కి సంబంధించిన ఏవో చూపించారు. మిగిలిన 3,440 కోట్లకి సంబంధించి ఎలా రేపొద్దున ఇక్కడిక్కడ ఉన్నాయి, ఫలానా చోట జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నేలమాళిగలో ఉన్నాయి, తాడేపల్లిలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, లేకపోతే మిథున్ రెడ్డి గారి తండ్రి గారి నివాసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నివాసం పుంగనూరులో ఉన్నాయి. దాని ఆధారాలు, దాని డబ్బులు ఇక్కడిక్కడ ఉన్నాయి. అంటే ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బొక్కేయంగా మిగిలినవన్నీ ఇక్కడే ఉన్నాయని సిట్ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక వైసీపీకి భవిష్యత్తు బిగ్ జీరో అనే చెప్పే కార్యక్రమం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఎనీహౌ సిట్ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే దాదాపు వాళ్ళు చేయాల్సిన దర్యాప్తులో సగం ఈయనే దర్యాప్తు చేసి మొత్తం ఆధారాలన్నీ అంచెలంచెలుగా ఆయన సిట్కి ఇస్తున్నారు కాబట్టి మిగిలిన ఆధారాలు కూడా. అండ్ అదే సందర్భంలో ఫైనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నిన్న ధర్నా ప్రదర్శన చేసినప్పుడు మాజీ ఎంపీ భరత్ ఏం మాట్లాడారో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. అసలు ఏం చేశారని అక్రమ అరెస్టులు చేస్తున్నారండి. అంతే తప్పితే ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్ట్ ని పూర్తి స్థాయిగా ఖండిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అది మొత్తానికి ఏంటంటే సెంట్రల్ జైలు దగ్గర కూడా వాళ్ళు ధర్నాలు, ప్రదర్శనలు అవన్నీ చేశారు. వైసీపీ చేయాలనుకుంటున్న రాజీనామాల రాజకీయం ఏ మేరకు ఫలిస్తుంది, దాన్ని బీజేపీ కానీ కూటమిలోని ఇతర పార్టీలు కానీ ఎలా అడ్వాంటేజ్ తీసుకోబోతున్నాయి, అలాగే వర్షాకాల సమావేశాల లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్.